జాండీస్ అనుమానితం అని చెప్పేసి స్పెషలిస్టులు చెప్తున్నారు. అసలు 0.6 బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎవరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. అంటే మంత్రి గారు కనీస నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. అదేవిధంగా ఆవిడ మాట్లాడుతూ ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. పిల్లలు మంచి కోరకుండా, పిల్లలకి బాగుండాలని కోరుకోకుండా రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. సూటిగా మంత్రి గారికి మేము క్వశ్చన్ చేస్తున్నాం. 1వ తారీఖున మా కాన్స్టిట్యున్సీలో మేము ప్రశ్నించిన తర్వాత కాదా మీ యంత్రాంగం కదిలింది? మీ అధికార యంత్రాంగం మేము ప్రశ్నించి ఆ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత కాదా మీ అధికార యంత్రాంగం కదిలింది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రశ్నించిన తర్వాత, మేమందరం కూడా ఇష్యూ చేసిన తర్వాత కాదా మంత్రి గారు